హలో అండి. ఇవాల్టి వీడియోలో గాజర్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వింటర్ సీజన్‌లో మనకి గాజర్ చాలా ఫ్రెష్‌గా దొరుకుతుంది కదా! ఈ టైంలో మనం ఇట్లా థిక్ రెడ్ కలర్‌లో ఉన్న లావుగా ఉన్న గాజర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్‌లో ఉండే గాజర్ కన్నా ఇదైతే ఈ గాజర్ హల్వాకి చాలా సూటబుల్‌గా ఉంటుందన్నమాట. ఇట్లా తీసుకున్న తర్వాత వీటిని తొడిమలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 1 కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ తీసుకుని గాజర్‌ని తురుముకోవాలి. చిన్న చిన్న హోల్స్‌తో మనం చేసుకుంటే గనక అది కరిగిపోతుందనమాట. ఆ టెక్స్చర్ సరిగ్గా రాదు. చూసారా? ఇట్లా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా గాజరంతా నీట్‌గా తురిమేసుకుంటే చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటే వాటిని తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా బాదం పప్పులు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోనే మనం తురిమి పెట్టుకున్న గాజర్ ఉంది కదా, క్యారెట్ తురుము, ఆ క్యారెట్ తురుము అంతా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మనం ఇది వేయించేటప్పుడు చూసారా వేడి తగలగానే ఎంత కలర్ఫుల్గా టర్న్ అవుతుందో. ఈ గాజర్ హల్వాలో మనం కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాల పాటు ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక ఇది కొంచెం దగ్గరగా అయింది కదా. ఇప్పుడు దీంట్లో 100 గ్రాముల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా రిలీజ్ అవుతుందన్నమాట. చూసారా ఎట్లా లిక్విడ్ లాగా బయటకు వస్తుందో? అదంతా ఎగిరిపోయే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ క్యారెట్ తురుము షుగర్ సిరప్ని అంతా పీల్ చేసుకుని షుగర్ సిరప్ అంతా ఇంకిపోయింది కదా, ఈ టైంలో ఒక గుప్పెడు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నార్మల్ కిస్మిస్ ఉంటే అదన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బ్లాక్ రైజిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఒకవేళ మీకు కిస్మిస్ టేస్ట్ నచ్చకపోతే కనుక కిస్మిస్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లోనే 150 ml కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. పాలు చిక్కటి పాలైతే ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలన్నీ ఎగిరిపోయే వరకు ఇట్లా కలుపుకోవాలి. ఇక్కడ పాలకు బదులుగా మీరు కోవాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను పాలు యాడ్ చేస్తున్నాను. మనం స్వీట్ షాపుల్లోంచి తెచ్చుకునే గాజర్కా హల్వాలో కోవా యాడ్ చేసి తయారు చేస్తారండి. దాని టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా హల్వా అంతా దగ్గరికి అయిపోయింది కదా, దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో హెల్దీగా ఉండే గాజర్కా హల్వాని తయారు చేసుకోవచ్చు. చూసారా టెక్స్చర్ ఎంత చక్కగా ఉందో? ఈ గాజర్కా హల్వాని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.